రా రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. జింక పిల్ల పులిని వెతుక్కుంటూ గుహల్లోకి వస్తుంది. రా. కృష్ణ, 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 కృష్ణ. నిన్ను రావద్దన్నాను కదా, ఎందుకు వచ్చావు? నువ్వు ఇలా డల్గా ఉంటే నేను రాకుండా ఎలా ఉంటాను కృష్ణ? అసలు ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? ఏం లేదని చెప్పాను కదా, నువ్వు అనవసరంగా ఇక్కడికి వచ్చావు. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళు. ఎవరికి బాగుండదు? అయినా నేనేమైనా ఎవరో తెలియని వ్యక్తి దగ్గరికి వచ్చానా? నన్ను ప్రేమించిన నా కృష్ణ కోసం వచ్చాను. ఇప్పుడు చెప్పు, ఏమైంది? ఎందుకు ఇంత డల్గా ఉన్నావు? నువ్వెప్పుడు నవ్వుతూ సరదాగా ఉంటేనే బాగుంటుంది. నాకెప్పుడు అలా ఉండడమే ఇష్టం. కానీ నేను నమ్మిన వాళ్ళందరూ నన్ను మోసం చేస్తున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. మోసమా? ఎవరు మోసం చేశారు? ఇప్పుడు అవన్నీ ఎందుకులే ప్రియా. అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. నాకు కూడా చెప్పకూడదా కృష్ణ? ఏం చెప్పమంటావు? నా బిజినెస్లో 2 కోట్లు నష్టం వచ్చింది. 2 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. అయినా నువ్వు చాలా తెలివిగలవాడివి కదా, దాన్ని మళ్ళీ సంపాదించలేవా? దానికోసం ఇలా డల్ అయిపోతావా? రెండు కాదు, ఇంకొక 2 కోట్లు పోయినా నేను లెక్క చేసేవాణ్ణే కాదు. కానీ నేను నమ్మిన నా స్నేహితుడు నన్ను మోసం చేసేసరికి మనసుకి చాలా బాధగా ఉంది. నేను అందరినీ చాలా తొందరగా నమ్మేస్తాను ప్రియా. ఎవ్వరిని మోసం చేయలేను. అదే నా బలహీనత. అది అవకాశంగా తీసుకుని నన్ను చాలా మంది మోసం చేస్తున్నారు. అర్థమైంది కృష్ణ. ప్రతి ఎదురు దెబ్బ మనకొక గుణపాఠం నేర్పిస్తుంది. దానివల్ల మనం ఇంకొకసారి మోసపోకుండా జాగ్రత్త పడాలి. ఇది అంతే. నిజమే. ఇప్పుడు నీకు తగిలే ఎదురు దెబ్బ కూడా నీకు గుణపాఠం నేర్పిస్తుంది. నువ్వెంత జాగ్రత్త పడతావో చూస్తాను. మోసపోయానని ఇక్కడే కూర్చుని ఫీల్ అవుతున్నట్టున్నావు. రా, అలా బయట నడుస్తూ మాట్లాడుకుందాం. వద్దు ప్రియా,
ఎవరైనా చూస్తే బాగుండదు. బయట అంటే బయట ఎక్కడో కాదు, ఇక్కడే ఆరు బయట. ఇలా 4 గోడల మధ్య కూర్చుంటే మనిషికి కాదు మనసుకు కూడా గాలాడదు. రా. నీలాంటి ఫిగర్లు సెంటిమెంట్కి భలే పడిపోతారే. హ్మ్? ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. నువ్వెంత మంచిదానివి ప్రియా. నువ్వు కూడా మంచోడివే. రా. ఒకసారి నవ్వచ్చు కదా. నీ నవ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నవ్వుతూ ఉంటేనే బాగుంటావు. ఇంకా ఎందుకు డల్గా ఉంటావు? వద్దు, నువ్వు మామూలుగా రా. నేను చెప్తే వింటావు కదా. అది ప్రియా చెప్తే వినాలి. ప్రియా, నేను పడిపోవడమే కాకుండా నిన్ను పట్టుకోవడంతో నువ్వు పడిపోయావు. సారీ. పర్లేదులే, అసలే టెన్షన్లో ఉన్నావు. ఇలాగైనా కూల్ అవ్వు. చూడు కృష్ణ, ఇక ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ఇలా నవ్వుతూ హ్యాపీగా ఉండు. నువ్వు చెప్పావుగా, ఉంటానులే. సరే, నేను బయలుదేరుతాను. రేపు కలుస్తాను. ఏ ఆగు, ఇలా ఎలా వెళ్తావు? ఎవరన్నా చూస్తే బాగుండదు. ఇలా తడిసిన బట్టలతో ఇంటికెళ్తే మీ వాళ్ళకేమని చెప్తావు? పైగా వర్షం కూడా పడలేదు. మరేం చేస్తాం, అనుకోకుండా బట్టలు తడిసిపోయాయి. ఇప్పుడు చేయగలిగింది మాత్రం ఏముంది? ఎందుకు లేదు, లోపలికి వెళ్ళి బట్టలు ఆరబెట్టుకుని తర్వాత వెళ్ళొచ్చు. పద. పర్వాలేదు కృష్ణ, నేను వెళ్తాను. చూడు, నా వల్ల నువ్వు చిన్న మాట పడ్డం కూడా నాకు ఇష్టం ఉండదు. లోపల డ్రైయర్ ఉంది, జస్ట్ ఒక 15 మినిట్స్లో ఆరిపోతాయి. పద. అది కాదు కృష్ణ. ప్రియా, ఇది నా గెస్ట్ హౌస్. ఇక్కడ నీకు మొహమాటమేం లేదు. పద.
ఇది కట్టుకుని ఆ బట్టలు తీసేయి. లోపల హెయిర్ డ్రైయర్ ఉంది, దాంతో డ్రై చేస్తే సరిపోతుంది. నేను వెళ్ళి బట్టలు ఆరబెట్టుకుని వస్తాను. ఆ, అలాగే. ఏమున్నావే దోరక. అమ్మా అమ్మా. కృష్ణ, ఆ, కృష్ణ, ఆ. ఏమైంది? అదే ఫ్రెష్ అప్ అవుతూ ఉంటే కంట్లో ఏదో పడింది. బా మండుతుంది. బా. సరే ఉండు ఉండు, నేను వస్తాను. పోయిందా? వద్దు వద్దు.
హలో, ఇదిగో ఇక్కడ. ఏంటి కృష్ణ ఇంత లేట్ అయింది? నేను టైంకే వచ్చాను. జస్ట్ నిన్న ఆట పట్టిద్దామని. చాలే. సరే, ఇప్పుడు చెప్పు. ఏంటి ఉన్న పళంగా రమ్మని చెప్పావు? ఏంటి విషయం? నన్ను చూడాలనిపించిందా? కృష్ణ, నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్పు. ఏంటి ప్రియా, నిజం చెప్పడం ఏంటి? అసలు నీతో ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? మన ఇద్దరి మధ్య అసలు అబద్ధం అనే మాటకి చోటుందా? అడుగు అడుగు, ఏమడుగుతావో అడుగు. నేనంటే నీకెంత ఇష్టం? చాలా టిపికల్ క్వశ్చన్ అడిగావు ప్రియా. ఎంత ఇష్టం అంటే ఎలా చెప్పాలి? ఇక్కడి నుంచి మా ఊరు ఎంత దూరం అంటే చెప్పగలం. సముద్రం లోతు ఎంత అంటే చెప్పగలం. చివరికి ప్రపంచంలో ఆఖరి ఊరు ఏది అంటే కూడా సమాధానం చెప్పగలం. అంతేకాని ఒక ప్రేమికుడికి ప్రియురాలి మీద ఉండే ప్రేమ ఎంత అంటే ఎలా చెప్పగలం? ఒకటి చెప్పనా, అదెంత చెప్పినా తక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే నా శ్వాస కూడా ప్రియా ఐ లవ్ యూ అని చెప్తుంది. నువ్వంటే అంత ఇష్టం. పిచ్చి మొహందానా, ఇది నేను రాయించుకున్న డైలాగే. బాగానే వర్కౌట్ అయినట్టుంది. హలో, ఏంటలా అయిపోయావు? నువ్వు అలా చెప్తుంటే నా మనసుకి ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నీ ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను ప్రియా. అయితే నా మెడలో తాళి కట్టి నన్ను నీ భార్యను చేసుకో. అనుకున్నాను ఇలాంటిదేదో ఫిట్టింగ్ పెడతావని. అదే పెట్టావు, అదే అడిగావు. మన ప్రేమ వరకు ఆగితే బాగుండేది, కానీ అది హద్దులు దాటి చాలా దూరం వెళ్ళింది కదా. మన మధ్య జరిగింది అందరికీ తెలిసేలోగా మన పెళ్లి జరిగిపోవాలి కృష్ణ. అంతేనా? నేను ముందే మనం పెళ్లి చేసుకుందాం అన్నాను. మీ నాన్నగారితో మాట్లాడతానంటే నువ్వే వద్దన్నావు. బాధ్యతలు అవి ఇవి అన్నావు. మరిప్పుడు పర్వాలేదా ప్రియా? మీ అన్నయ్య తమ్ముడు చదువు, మీ నాన్న ఆరోగ్యం ఇవన్నీ వదిలేసి పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం ఏముండదా? ముందు నేను అలాగే అనుకున్నాను కృష్ణ, కానీ తప్పు జరిగింది కదా. అది తప్పనుకోవద్దని నేను అంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇద్దరు లవర్స్ మధ్య జరిగింది ఏది తప్పు కాదు. సరే కృష్ణ, తప్పు కాదు అని మనం అనుకుందాం, కానీ ఈ విషయం బయటకు తెలిస్తే మాత్రం తప్పుగానే పరిగణిస్తారు. అప్పుడు మా ఇంటి పరువు పోతుంది. అందుకే వెంటనే పెళ్లి చేసుకుందాం. అయితే మీ నాన్నగారితో మాట్లాడే ముందు మా నాన్నగారితో మాట్లాడాలి ప్రియా. అంటే ఆయన ఒప్పుకోరంటావా? అంటే నాకొక హ్యాండిక్యాప్డ్ చెల్లి, భర్తని వదిలేసిన అక్క, ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పట్టించుకోకుండా ఇప్పుడు నాకు పెళ్లి చేయమంటే ఆయన ఏమంటారు? అందుకే ముందు మా నాన్నగారిని ఒప్పించాలి. ఒకవేళ మీ నాన్నగారు ఒప్పుకోకపోతే? ఎందుకు ఒప్పుకోరు? నీకోసం నా ప్రాణాలైనా పణంగా పెట్టి నేను ఒప్పిస్తాను కదా. నువ్వేం టెన్షన్ పడకు. మనం హద్దులు దాటనప్పుడైతే నేను టెన్షన్ పడేదాన్ని కాదు కృష్ణ, కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఒకవేళ మీ చెల్లెళ్ళ పెళ్లిళ్ళు అయ్యేంత వరకు ఆగాలి అంటే అప్పుడేం చేయాలి? అప్పుడు జరిగింది చెప్పి నేనే వచ్చి నీ మెడలో తాళి కట్టి నిన్ను మా ఇంటికి కోడలిగా తీసుకువెళ్తాను. ఏంటి ఇంకా భయపడుతున్నావా? నా మీద నమ్మకం లేదా? చచ్చా, నిన్ను నమ్మకపోవడం ఏంటి కృష్ణ? నీ మీద అపారమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకమే నిన్ను ముంచేది కూడా.
సరే, అయితే ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? కళ్ళు మూసుకుంటే కనపడకుండా పారిపోదామని. కృష్ణ. లేకపోతే ఏంటి, ముందు కళ్ళు మూసుకో. సరే. ఇప్పుడు కళ్ళు తెరు. ఇది 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 నీ చైనే. నువ్వు మార్వాడి భజన్ లాల్ దగ్గర తాకట్టు పెట్టావు కదా, ఇది ఆ చైనే. నేనే విడిపించి తెచ్చాను. నేను చైన్ తాకట్టు పెట్టిన విషయం నాకు తెలుసు ప్రియా. నిన్ను ప్రేమించిన వాణ్ణి నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో ఆ మాత్రం తెలుసుకోకుండా ఉంటానా? ఆ రోజు నువ్వు ఆ సేట్ షాప్ నుంచి వస్తున్నప్పుడు నా డబ్బులు నాకివ్వమని ఆట పట్టించాను కదా, ఆ రోజే తెలుసుకున్నాను నువ్వు చైన్ తాకట్టు పెట్టావని. నీకు ఈ చైన్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, అందుకే నీకోసమే తెచ్చాను. నేను తాకట్టు పెడితే ఆ సెట్ నీకెలా ఇచ్చాడు? ఎలా అంటే, నీ దగ్గర నుంచి ఆ తాకట్టు పెట్టిన స్లిప్ కొట్టేశాను. ఎప్పుడు? నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఓ రోజు నీ ఆటోలో నుంచి కొట్టేశానులే. పైగా ఆ సీట్ నాకు బాగా తెలిసిన వాళ్లే. దొంగ. ఆహా, నీ మనసు దోచినప్పుడు నేను దొంగగా కనిపించలేదా? ఇప్పుడు కనిపిస్తున్నానా? మాటలు బాగానే నేర్చావు. అందుకేగా నీలాంటి బకరాలు పడిపోతున్నారు. ఇదిగో, ఈ రోజే మన ఎంగేజ్మెంట్ అనుకో. నిశ్చితార్థం రోజు అందరూ ఉంగరం తొడుగుతారు, కానీ నేను ఇలా చైన్ వేస్తున్నాను. ఇది ఆ దేవుడి సమక్షంలో నేను కడుతున్న తాళి అనుకో. కృష్ణ, లే కృష్ణ. కృష్ణ, కమాన్ లే మ్యాన్. క్యాబ్ రావడానికి అరగంట చూపిస్తుంది. అరగంట? ఇక చేసేదేముంది, వెయిట్ చేద్దాం. నువ్వు బుక్ చేసే. కృష్ణ, లే కృష్ణ. వా, మళ్ళీ వీళ్ళ డాడీ ఎందుకు ఫోన్ చేస్తున్నారు? సరే, ఒక్క నిమిషం. అరగంట అంటే వీడిక్కడే చేస్తాడు. వీడిపోయాడంటే నా మెడకు చుట్టుకుంటుంది. ఏదో రకంగా వీడిని పంపించేయాలి. కృష్ణ, కృష్ణ లేగు, కృష్ణ లే. టైంకి వచ్చే మనిషి ఈ రోజు ఎందుకు లేట్ అయింది? సరే, ఫోన్ చేద్దాం. నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎక్కడున్నాడో ఏంటో.
ఏదైనా వెహికల్లో పంపించేద్దాం. ఏదో ఆటో వస్తుంది, అందులో పంపించేద్దాం. ఆటో! చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? బంజారా హిల్స్. ఇతనా? ఇతను మీకు తెలుసా? తెలుసు. మందు ఎక్కువైంది, ఇంటి దగ్గర దింపాలి. తాగడం పడిపోవడం ఇతనికి అలవాటే. ఇంతకు ముందు కూడా తీసుకెళ్లాను. అయితే మీకు ఇతని ఇంటి అడ్రస్ కూడా తెలుసా? తెలుసు. అయితే డబ్బులు ఇస్తాను, కొంచెం ఇంటి దగ్గర దింపేయండి. మీరు రావడం లేదా? లేదు, నాకు కొంచెం పనుంది. మీరు ఇతని కొంచెం ఇంటి దగ్గర దింపేయండి. కొంచెం హెల్ప్ చేస్తారా? సరే. ఉండండి, మీరు కొంచెం వెయిట్ చేయండి, నేను డబ్బులు తీసుకొని వస్తాను. సరేమ్మా. ఒళ్ళు తెలియకుండా తాగడం, ఇలా పడిపోవడం, ఏం పెంపకం ఏంటో. ఎంతైనా పర్లేదు, తీసుకోండి. ఇతన్ని దింపడానికి 500 సరిపోతుంది. తీసుకోండి. అమ్మయ్యా, ఇంటికి పోయే లోపల వాడి ప్రాణం పోతుంది. నేరం ఈ ఆటో దాని మీద పడుతుంది. ఓకే 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 అంకుల్. ఓకే ఓకే. మాయా, కృష్ణ ఏడి? టాక్సీ రావడానికి లేట్ అవుతుందని ఆటోలో పంపించేశాను. ఆటోలోనా? ఎందుకు? అరగంట ఆగితే టాక్సీ వచ్చేది కదా. అప్పటి వరకు ఎవరు కాపలా ఉంటారు? నువ్వు ఉంటావా? అసలు నిలబడ్డానికే కష్టపడుతున్నాడు, ఇంకా వెయిట్ చేపిస్తావా? మరి ఒక్కనే పంపించావా? ఆటో డ్రైవర్కి తను రెగ్యులర్ కస్టమర్ అంటేలే, డోంట్ వరీ. కృష్ణ ఎందుకు రాలేదు? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వాళ్ళ నాన్నగారు ఒప్పుకున్నారో లేదో, కనీసం ఫోన్ అయినా చేయాలి కదా. ఇక్కడ నేను ఎదురు చూస్తూ ఉంటానని తెలుసు కదా. ఏం మనిషో ఏంటో. ఏమ్మా, అతను వచ్చాడా? ఇంకా లేదు పంతులు గారు, కాసేపట్లో వచ్చేస్తారు. ఎప్పుడు వస్తాడో ఏంటో. గుడి మూసేసే టైం కూడా అవుతుంది, చూసుకో అమ్మా. నేనే ఇక్కడ ఎంత టెన్షన్ పడుతుంటే, పాపం వాళ్ళ నాన్నగారు నొప్పించడానికి కృష్ణ అక్కడెంత టెన్షన్ పడుతున్నాడో. అతని ఫోటో అయినా చూపించు. ఇదిగో ఇప్పుడే చూపిస్తా. ఇదిగో, నువ్వేం కంగారు పడకు. ఒక్కోసారి ఫోన్ స్టక్ అవడం వల్ల, వైరస్ రావడం వల్ల డిలీట్ అయిపోతాయి. వదిలే. అసలు ఫోన్లో ఉన్న ఫోటోలు ఎలా డిలీట్ అయ్యాయి? ఎప్పుడు అలా అవ్వలేదే. అది కూడా కృష్ణ ఫోటోలు మాత్రమే ఎందుకు డిలీట్ అయినట్టు? కృష్ణ వస్తాడా రాడా?
చచా ఖచ్చితంగా వస్తాడు. ఈలోపు రానమ్మని ఇక్కడికి రమ్మంటే తను కూడా కృష్ణని నేరుగా చూస్తుంది. ఫోన్ చేద్దాం. ప్రియా, హలో, చెప్పు, ఎక్కడున్నావు? గుడి దగ్గరే ఉన్నాను రానమ్మా. అవునా, అతను వచ్చాడా? మాట్లాడావా? ఏమన్నాడు? వాళ్ళు నాతో మాట్లాడి ఒప్పించాడటనా? అయ్యో రానమ్మా, కృష్ణ ఇంకా రాలేదు. అతని గురించే వెయిట్ చేస్తున్నాను. అదేంటి, ఎప్పుడూ 7 గంటలకే వస్తాడని చెప్పావు, ఇంకా రాకపోవడం ఏంటి? వస్తాడు రానమ్మా. ఇంటి దగ్గర ఏం జరిగిందో ఏంటో తెలియదు కదా. ఇంకొక పావు గంట అరగంటలో ఖచ్చితంగా వస్తాడు. సరే, వచ్చాక నువ్వు వివరాలు మాట్లాడు, అర్థమైందా? నేను తర్వాత మాట్లాడతాను. రానమ్మ రానమ్మా, ఆ, ఒక్క నిమిషం. ఏం చెప్పు. రానమ్మా, నువ్వు కృష్ణని చూడాలి అన్నావు కదా. అవును. నువ్వు ఒకసారి గుడికి రాకూడదు? గుడికా? ఇప్పుడు నేనా? అవును, నువ్వతన్ని చూసినట్టు ఉంటుంది. అలాగే నువ్వు పక్కనుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. అన్ని వివరాలు తనతో మాట్లాడొచ్చు కదా. అది కాదు. ప్లీజ్ రానమ్మా, నువ్వొస్తే బాగుంటుంది. రాణం వచ్చేసింది. రానమ్మా. ప్రియా, అతను వచ్చాడా? లేదు రానమ్మా, 7 గంటల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను, ఇంకా రాలేదు. ఎక్కడున్నాడో ఏంటో. పోనీ అతనికోసారి ఫోన్ చేయపోయావా? ఫోన్ చేశాను, కానీ కలవడం లేదు. వస్తాళ్లే ప్రియా, ఇదేం చిన్న విషయం కాదు. పెద్దవాళ్లతో మాట్లాడాలి, ఒప్పించాలి. ఇలా చెప్పగానే అలా ఒప్పుకోరు కదా, కాస్త టైం పడుతుంది. నువ్వేం కంగారు పడకు. నాకు కంగారేం లేదు రానమ్మా, కాకపోతే నువ్విక్కడ ఉండగానే తనొస్తే బాగుండు అనుకుంటున్నాను. నువ్వు కూడా అతన్ని నేరుగా చూసినట్టయితే అతనితో మాట్లాడినట్టు ఉంటుంది. నీకతను నచ్చితే నేను కూడా సంతోషపడతాను. ఒకవేళ నాకు నచ్చకపోతే? రానమ్మా. సరదాగన్నాన్లే, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. మనిద్దరి ఆలోచనలు, టేస్టు ఒకటే కదా. సర్లే, ఇప్పటికే బాగా ఆలస్యమైంది. పాపం అతను పడిపోయి ఉన్నాడు. నేను అతన్ని ఇంటి దగ్గర దింపేసొస్తాను, సరేనా? ఎలాగో తాగి పడిపోయి ఉన్నాడు కదా, ప్రాబ్లం ఏముంది? ఇంకాసేపు ఆగు, తను తప్పకుండా వస్తాడు. వద్దు ప్రియా, బాగుండదు. ఇంటి దగ్గర తన వాళ్ళు తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళగానే అతను వస్తే? సరే, ఓ పంచే, రేపొకసారి అతన్ని మన ఆటో స్టాండ్ దగ్గరికి తీసుకురా, అక్కడ కలిసి మాట్లాడుకుందాం. అలాగే రానమ్మా. అన్నట్టు అతను వచ్చాక మీరిద్దరూ సెల్ఫీ దిగి నాకు ఫోటో పంపించాలి, సరేనా? అలాగే రానమ్మా. సరే, వస్తాను.
ఏమ్మా నువ్వు మళ్ళీ వచ్చావేంటి? నేను ఇంకా వెళ్ళలేదు పంతులు గారు. కానీ నేను వెళ్ళాలమ్మా. సాయంత్రం నుంచి గుళ్ళోనే ఉన్నాను. టైం చూసావా? 9 అయింది. ఇక బయలుదేరమ్మా, గుడిగేట్లు ముయ్యాలి. పంతులు గారు ఇంకొక అరగంట ఆగండి, తను వచ్చేస్తాడు. ఏంటమ్మా ఇంకా అరగంట ఆగాల? చూడు తల్లి, స్వామివారికి పవళింపు సేవ కూడా అయిపోయింది. ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. నువ్వు బయలుదేరమ్మా. ప్లీజ్ పంతులు గారు, ఒక్క అరగంట. చూడమ్మా, నువ్వు నాకు తెలిసిన దానివి కాబట్టి అరగంట కాదు గాని ఇంకొక 10 నిమిషాలు ఆగుతాను. ఆ తర్వాత ఇక నువ్వు నన్ను ఏమీ అడగద్దు, అంతే. బాబు బాబు ఒకసారి చూడు. అయ్యో ఏమైంది? బాబు అయ్యో బాబు, లే బాబు, లే 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 బాబు, కళ్ళు తెరిచి చూడు. అయ్యో ఏమైంది? మాట్లాడు బాబు. అయ్యో మాట్లాడు బాబు. నోట్లోంచి నురుగులు వస్తున్నాయేంటి? ఏదో తాగే పడిపోయాడు అనుకున్నారు గాని ఇలా నురుగులు రావడం ఏంటి? బాబు లే బాబు, బాబు ఒకసారి కళ్ళు తెరువు బాబు, కళ్ళు తెరువు బాబు. అయ్యో దేవుడా, పరిస్థితి విషమంగా ఉన్నట్టుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. డాక్టర్, డాక్టర్, డాక్టర్. ఏమైంది? ఏమైందో తెలియట్లేదు డాక్టర్. తాగున్నాడని ఇంటి దగ్గర దింపమంటే ఆటోలో ఎక్కించుకున్నాను. పడుకుంటే తాగి పడిపోయాడు అనుకున్నాను గాని తీరా చూస్తే ఇతని నోట్లోంచి నురుగొస్తోంది. భయమేసి వెంటనే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇతను మీకు తెలుసా? లేదు డాక్టర్. ఇంతకు ముందు ఇలాగే తాగి నా ఆటోలో ఎక్కాడు. అతన్ని ఇంటి దగ్గర దించేశాను. ఈ రోజు కూడా అలాగే అనుకుని ఆటో ఎక్కించుకున్నాను. చూడండి, ఇతని పరిస్థితి సీరియస్గా ఉంది. ఇతను మందు తాగాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇతను విషం తాగాడు. విషమా? అవును, ఇతను విషమే తాగాడో లేదంటే విషం కలిసిన ఆల్కహాలే తాగాడో తెలియదు. ఇతని బాడీలో విషం చేరింది. పల్స్ కూడా సరిగ్గా అందడం లేదు. వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించడం మంచిది. అలాగే డాక్టర్, ముందైతే మీరు ట్రీట్మెంట్ చేయండి. ఈలోపు నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను. నువ్వేమో ఆటో డ్రైవర్, ఇతనేమో విషం తాగాడు. ఇది మెడికో లీగల్ కేసు అవుతుంది. ట్రీట్మెంట్ ఇవ్వడానికి మాకేం ప్రాబ్లం లేదు, కానీ ఇతనికి సంబంధించిన వాళ్ళు వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. లేదంటే మాకు ప్రాబ్లం అవుతుంది. మెయిన్ విట్నెస్ నువ్వే కదా. డాక్టర్ గారు, మీ కంగారేం అవసరం లేదు. నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. వీళ్ళ నాన్నగారు కూడా నాకు బాగా తెలుసు. ఆయన వచ్చేంత వరకు నేనెక్కడికి కదలను. మీరెక్కడ సంతకాలు చేయమంటే అక్కడ చేస్తాను. ముందు ఇతన్ని బతికించండి. సిస్టర్, ఆవిడ చేత ఆ ఫార్మాలిటీస్ అని పూర్తి చేయించు. అలాగే డాక్టర్. మీరు తీసుకురండి. ఒక్క నిమిషం. అయ్యో, ఓపెన్ అవ్వట్లేదేంటి? ఓపెన్ అయింది.
వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాలి కదా డాక్టర్, అందుకే. మీరు తీసుకురండి. తీసుకెళ్ళండి. మీరు ఆ పేపర్లు రెడీ చేయించండి. ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది? వస్తానని చెప్పి రాలేదు. తన కోసం ఎదురు చూసి ఎవరమ్మా? ఎవరొస్తానని చెప్పారు? ఎవరి కోసం ఎదురు చూసావు? ఏంటి నాన్న? అదేనమ్మా, ఎవరి కోసం ఎదురు చూశానని చెప్తున్నావు కదా, ఎవరతను? ఆ, అదే నాన్న, కస్టమర్. సవారీకి వెళ్ళాను, నన్ను వెయిట్ చేయించి రాలేదు. అతని కోసం ఎదురు చూసి చూసి బాగా ఆలస్యమైంది. సర్లే అమ్మా, వెళ్ళి స్నానం చేసిరా, భోంచేద్దాం. వంట నేను చేసేసానమ్మా. ఎందుకు నాన్న మీకు శ్రమ? నేను వచ్చి చేస్తానని చెప్పాను కదా. రోజంతా కష్టపడి వస్తావు కదమ్మా, మళ్ళీ ఇంటికొచ్చి కూడా కష్టపడాలా? అది కాదు నాన్న. వంట చేయకపోయినా నీ చేత్తో వడ్డించు, సరేనా? వెళ్ళి త్వరగా రామ్మా. అలాగే నాన్న. ఉమ్. అదే చెప్పాను నేను కూడా. అన్నయ్య, చెప్పు ప్రియా. అన్నయ్య, ఈ నంబర్ ఒకసారి నీ ఫోన్లో డయల్ చేసి ఇవ్వు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది ప్రియా. దేనికి ప్రియా? ఇది ఎవరి నెంబర్? నాకొకరు బాకీ ఉన్నారన్నయ్య. ఆ బాకీ తీర్చమంటే ఫోన్ ఆఫ్ చేసుకుని పెట్టుకున్నారు. ఏమాత్రం అప్పచెప్పావేంటి? హా? అదే ఎంత డబ్బు అప్పచెప్పావని అడుగుతున్నాను ప్రియా. లెక్క చూసుకోలేదు. ఈ రోజే ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి సాయంత్రం 7 గంటలకల్లా ఇదే గుళ్ళో నీకు శుభవార్త చెప్తాను. నీకు గుడ్ న్యూస్ చెప్పి ఇట్నుంచి ఇట్టే మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నతో మాట్లాడతాను. మా ప్రియా, పప్పయ్యమ్మా. ఏంటమ్మా, పప్పు అడిగితే మజ్జిగ వేశావు? అయ్యో, చూసుకోలేదు నాన్న. ఉండండి, వేరే ప్లేట్ తీసుకొస్తాను. వద్దులే అమ్మా, మజ్జిగతోనే తింటాను. వద్దు నాన్న, మారుస్తాను. పర్వాలేదమ్మా. వాళ్ళకి ఏం కావాలో చూడు. అలాగే నాన్న. అయినా ఎప్పుడు లేనిది ఇంత పరధ్యానం ఏంటమ్మా? మాకు తెలుసు నాన్న. ఏం ప్రియా, చెప్పనా? ఏం తెలుసురా నీకు? ఏం లేదు నాన్న, మన ప్రియా మోసపోయింది. మోసపోయిందా? ప్రియా, ఏం మోసపోయావమ్మా? అదే నాన్న, తనెవరికో అప్పిచ్చిందంట. బాకీ తీర్చాల్సిన మనిషి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మోసం చేశాడు. తన ఇంటికి వచ్చినప్పటి నుంచి అదే మూడ్లో ఉంది.
ఏమ్మా నిజమేనా? అవును నాన్న. అంతేనమ్మా, ఈ జనాలు మన దగ్గర తీసుకునేంత వరకు బాగానే మంచివాళ్ళుగా నటిస్తారు. అవసరం తీరాక ముఖం చాటేస్తారు. లోకం తీరే అంత. మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తను అలాంటి మనిషి కాదు. బాకీ తీరుస్తాడు. తీర్చే మనిషి అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేస్తాడు ప్రియా? వాడెవడో గానీ నీకు భలే హ్యాండ్ ఇచ్చాడు. లేదన్నయ్య, అతను చాలా మంచివాడు. మోసం చేసే మనిషి కాదు. ఎందుకు అతని గురించి ఏమీ తెలియకుండా నువ్వు అలా మాట్లాడుతున్నావు? నాకు ఆ మాత్రం తెలియకుండానే అతనితో స్నేహం చేస్తానా? ఏమి తెలియకుండానే అమ్మా ప్రియా, ఆగమ్మా. ఎందుకంత ఆవేశపడుతున్నావు? వాడేదో తెలియకనాళ్లే. అమ్మా నువ్వేం బాధపడకు. కష్టపడిన సొమ్ము ఎక్కడికి పోదు, తిరిగి వస్తుంది. రా, నువ్వు కూర్చుని భోంచేయి. వద్దు నాన్న, ఆకలిగా లేదు. ప్రియా, అమ్మా ప్రియా. మా అబ్బాయికి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారండి. ఇంకా ఏం చెప్పలేదు. భయపడకండి, మీ అబ్బాయికి ఏం కాదు. డాక్టర్, ఇప్పుడు అతనికి ఎలా ఉంది? ఏ ప్రాబ్లం లేదు కదా? చెప్పండి డాక్టర్. ఇంతకీ మీరెవరు? తను నా కొడుకు. అలాగా, డోంట్ వరీ, ఈ సేఫ్ నౌ. చాలా థ్యాంక్స్ డాక్టర్, నా కొడుకును కాపాడారు. అతన్ని కాపాడింది నేను కాదండి, ఇదిగో ఈవిడ. కరెక్ట్ టైం తీసుకొచ్చారు. ఒక అరగంట ఆలస్యమైన పరిస్థితి వేరేలా ఉండేది. డాక్టర్, నన్ను చాలాసేపటి నుంచి ఆపారు. ఇప్పుడు ఆయన కన్నతండ్రి వచ్చాడు కదా, ఇక నేను వెళ్ళొచ్చా? ఏమైంది డాక్టర్? ఏమీ లేదు సార్, అతను పాయిజన్ తీసుకున్నాడు కదా. ఎమ్మెల్సీ కేస్. ఏదైనా ప్రాబ్లం అయితే ఫిట్నెస్గా ఉంటుందని ఈవెన్ ఉండమన్నాను. ఒక మనిషి చావు బతుకుల్లో ఉంటే వదిలేసి నా దారిని నేను వెళ్ళను డాక్టర్. మీరు వెళ్ళిపోమన్నా సొంత వాళ్ళొచ్చేంతవరకు ఎక్కడికి వెళ్లేదాన్ని కాదు. మీరే అనవసరంగా కంగారు పడ్డారు. ఎన్నో కేసుల్లో చూస్తున్నామండి, మా ప్రాబ్లం మాది. చూడండి, అతను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మీరు ఒక అరగంట తర్వాత వెళ్ళి అతను చూడొచ్చు. అలాగే డాక్టర్. సార్, నేను బయలుదేరుతాను. ఇదిగోండి మీ అబ్బాయి ఫోన్. రాణమ్మా, నువ్వు చేసిన సహాయానికి నేను నీకు కృతజ్ఞతలు చెప్పాలి, కానీ చెప్పను. పోలీస్ స్టేషన్లో నా అభిప్రాయం ఏంటో లెటర్ ద్వారా నీకు రాసిచ్చాను. దానికి నీ నిర్ణయం ఏంటో ఇంకా చెప్పలేదు. మీరేం చేయాలో ఇందులో డీటెయిల్డ్గా రాస్తుంది. ఒకసారి చదువుకో.